బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. భారత రక్షణ రంగానికి చెందిన ఆయుధ సంపత్తి భద్రపరచడానికి అనువైన ప్రదేశంగా మారబోతోంది. ఇప్పుడున్న స్థలానికి అదనంగా 1700 ఎకరాలు సేకరించాలని కూడా నిర్ణయమైంది. రైతుల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రావడం లేదు. తమకు తగిన విధంగా పరిహారం అందిస్తే చాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. నేవీకి సంబంధించిన ఈ ఎయిర్ స్ట్రిప్ ను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. అప్పట్లో ఆయుధ కేంద్రంగా ఉన్న బాడంగి విమానాశ్రయం 227 ఎకరాల పరిధిలో ఉండేది. తర్వాత అది నిరుపయోగమైంది. అప్పట్లో ఇక్కడుండే గోడౌన్లు కాలక్రమేణా ధ్వంసం కాగా విమానాలు దిగే రన్వే మాత్రం మిగిలే ఉంది. కొంత ఆక్రమణలకు గురైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే తమ రక్షణ రంగ అవసరాలకు విరివిగా ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాల నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. అందుకు తగిన పథక రచన చేశారు. జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలోనే బాడంగి ఎయిర్ స్ట్రిప్ ఉంది. డొంకిన వలస రైల్వే స్టేషన్ కు ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆయుధాలు భద్రపరిచే గోడౌన్లు, బంకర్లు శత్రు దేశాలు గుర్తించకుండా ఉండేందుకు ఇది అనువైన ప్రదేశంగా నేవీ అధికారులు నివేదికలు రూపొందించారు. విశాఖపట్నానికి చేరువుగా ఉన్న ఈ ప్రదేశంలో భారత రక్షణ రంగ ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడమే శ్రేయస్కరమని అధికారులు భావిస్తున్నారు. అలానే ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా బాడంగి విమానాశ్రయం ఉపయోగపడుతుందని నేవీ అధికారులు అంచనా వేసుకుంటున్నారు. దీనిపై స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇక్కడ ఏరేడ్రమ్ అనేది ఉండేది. అప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు కూడా ఏరేడ్రమ్ నడిచేది. ఆ మధ్యకాలంలో ఖాళీ చేసి వెళ్ళిపోయారు బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో. తర్వాత కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ కూడా ఎంక్వైరీ చేసి 1700 ఎకరాలు కావాలని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కూడా మొన్న కూడా వచ్చి 1700 ఎకరాలు ఇక్కడ మాకు కావాలని అంటున్నారు. కాబట్టి రైతులైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ భూములు కానీ ఏదైనా ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తగినంత ఆ భూమి ఉన్న తగినంత రేట్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారని నేను ఈ మూలంగా తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళకి రైతులు ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే రైతులు కూడా ముందుకు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వ లెక్కల్లో ముందే ఉన్న 227 ఎకరాలకు అదనంగా మరో 1700 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు యోచిస్తున్నారు. బాడంగి మండలంలోని మల్లంపేట, పూడివలస, మొగడ, రామచంద్రాపురం, కోడూరు గ్రామాల పరిధిలోని భూములు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. భూములిచ్చేందుకు సిద్ధమైన రైతులు తమకు తగిన రీతిలో పరిహారం అందించడంతో పాటు తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడికి నావికాదళ ఆయుధ కర్మాగారం రావడం మా ప్రాంతానికి ఎంతో గర్వకారణంగా ఉంది. మా చుట్టుపక్కల గ్రామస్తులమే మేము అందరం కూడాను అధికారులకి సహకరించి దాని యొక్క నిర్మాణానికి మేము మా యొక్క పూర్తి సహకారాలు అందిస్తాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే భూములు 1700 ఎకరాలు కావాలన్నారో ఆ భూములు ఒకవేళ కోల్పోయిన రైతులకి మంచి పరిహారం ఇప్పించాలి. అలాగే ఆయా రైతు కుటుంబాల్లో ఉన్న క్వాలిఫై అయిన చదువుకున్న పిల్లలందరికీ కూడా అందులో ఉద్యోగ వసతి కల్పించాలని మేము కోరుచున్నాము. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇంచుమించు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఉంది. ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్ వస్తుంది, నేవీ వాళ్ళు వచ్చి చూశారు. నెక్స్ట్ ఎన్నోసార్లు మొత్తం ఆయుధాలన్నీ ఇక్కడే తయారు చేసే కేంద్రంగా ఉపయోగించుకుందామని వైజాగ్ నుంచి నేవీ వాళ్ళు చాలాసార్లు రావడం జరిగింది. ఎన్నోసార్లు హెలికాప్టర్ కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యి మొత్తం చెక్ చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంతవరకు ఏది కూడా చేయలేదు ఏ ప్రభుత్వం కూడాను. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ నేవీ వాళ్ళు వచ్చి ఎయిర్ స్ట్రిప్ని డెవలప్ చేసి అలాగే ఇక్కడ ఆయుధ బలగాలు ఇక్కడ సీక్రెట్ ప్లేస్గా ఉపయోగించుకుందామని అనుకుంటున్నారు. నేవీ అధికారులు ఈ ప్రాంతానికి తరచూ వచ్చి వెళ్తున్నారు. దాంతో బాడంగి విమానాశ్రయ పునరుద్ధరణపై త్వరలో ఒక స్పష్టత వస్తుందని ఎదురుచూస్తున్నారు.